30 lakhs లాస్ అవుతుంది. ఏదైనా ప్రభుత్వం ఏదైనా సహకరిస్తే మా మీద దయగలిస్తే మేము కొంచెం ధన్యులం అవుతాం. పోయిన దాంట్లో కొంచెమైనా ప్రభుత్వం స్థానికులు ఎవరన్నా ఉన్నా కానీ మా మీద కొంచెం దయగలసండి, రిక్వెస్ట్గా అడుగుతున్నామండి. మేము లాస్ పోయిన దానికి కొంచెం ఏదైనా సాయం చేయండి అండి. ఇక్కడే ఉంటామండి. ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటామండి. 7 members ఉంటాం. ఇది ఒకటేనండి మాకు, ఏం లేదు. 10 years నుంచి ఉంటామండి ఇక్కడ. 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాం. మొత్తం ప్రాణాలు కాపాడుకున్నాం, ఏం కాపాడుకోలేకపోయాం. అది అన్ని పోయినాయండి, ఇంకేం లేవు. గోల్డ్ పోయింది, మనీ పోయింది, ఆస్తి పోయింది, అన్ని పోయినాయి. ఏం లేవు మాకైతే. మేమే ఉన్నాం. వచ్చినప్పుడు ఏమన్నా తీసుకొచ్చుకోవాలంటే డబ్బులు కూడా ఏడే ఉన్నాయి అని అంటే మేము నిద్రపోతున్నాం అండి. అంత టైం కూడా లేదు మాకు. నిద్రపోతున్నాం, నిద్రపోయే వాళ్ళం ఏరే వాళ్ళు వచ్చి లేపితే లేచాం మేము. ఇంకా వాళ్ళు వచ్చి లేపగానే మమ్మల్ని పోనీలో వాళ్ళు లోపలికి వచ్చేసే మంటలు రాండి మీరు రండి పోతే పోయిన లాగారు మమ్మల్ని. రానీలా పక్కన దారిని పోయేవాళ్ళు బండ్లు ఆపి మమ్మల్ని ఆపారు. ప్రాణాలు బయటపడ్డా అంతే. ఇంకా ఆ మాత్రం అన్న వచ్చామంటే చాలా బతికామంటే అదే గొప్ప. పోతే పోయిందిలే అనుకున్నాం మేము. చాలా పోయిందండి, ఆస్తి నష్టం. మేము ఉండేదే అన్ని పేపర్లు, మా అయితే వస్తువులు అయితే పిల్లలు చదువుకున్న పేపర్లు కూడా అందులో అక్కడ ఉండవని స్థలం పేపర్లు అవన్నీ ఇక్కడ తెచ్చుకుంటాం. మొత్తం పోయింది, ఏమైనా ఏం మిగలేదు. మనుషులు అయితే మిగిలాము ఇక్కడ. దగ్గరికి వెళ్ళి చూసేసరికి మొత్తం లోపలికంటే స్ప్రెడ్ అయిపోయింది. లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా మంట ఆర్పటానికి కూడా అవకాశం లేదు. ముందుకు పోవటానికి కూడా చేంజ్ చేయడానికి కూడా అవకాశం లేదు. యువతల షాపుల నుంచి అటు పోలేకపోతున్నానని యువతల షాపుల నుంచి లోపలికి పరిగెత్తుకుంటా పోయి వెనక మా వాళ్ళందరినీ లేపాం. పిలిస్తే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి మేము మళ్ళీ అవతల పక్క షాపులో నుంచి ముందుకు వచ్చేసరికి ఆ మంట మొత్తానికి ముందుకు వచ్చింది. ఇంకంతా అంటుకొని పోయింది. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేసరికి దాదాపు 15 షాపుల దాకా వెళ్ళిపోయింది మంట. 40 లక్షల వరకు సరికి ఇక్కడే ఉంది. ఇక్కడే ఉండటమా? ఇక్కడే ఉండటం. ఇది ఒక్కటేనా మీకు? ఒకటేనండి, ఏమీ లేదు బయట నుంచి. మీద ఏమైనా ఇన్సూరెన్స్ అట్లా ఏమైనా పెట్టుకున్నారు? ఏమి పెట్టుకోలేదండి. వచ్చాము, అద్దె కట్టుకుంటున్నాము నెలకి ఇంత కాడికని. ఎంత కడుతున్నారు? నెల 20,000 కడుతున్నాం. 20,000 కడుతున్నారు. కరెంటు బిల్లు రెంట్ కట్టుకుంటున్నాం. మున్సిపాలిటీకి 2,000 కట్టి ఉంటున్నామండి.